హలో ఎవ్రీబడి. సో ఇప్పుడు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి, ఉగాది కానీ శ్రీరామనవమి కానీ. సో మేము మీకోసం ఏంటంటే స్పెషల్గా హెవీ వెయిట్లో అష్టలక్ష్మి కలశాలు అండ్ లైట్ వెయిట్లో కూడా అష్టలక్ష్మి కలశాలతో మేము ముందుకైతే వచ్చేసాం. సో కలశాలు ఇది మొడి యొక్క లేటెస్ట్ కాన్సెప్ట్ అండి. ఇది విత్ కోకోనట్. ఈ అష్టలక్ష్మి బింది వచ్చేసరికి వెయిట్ జస్ట్ 1 kgకి అయితే వచ్చేస్తుంది. ఈ కోకోనట్ వచ్చేసరికి జస్ట్ 150 grams అయితే వచ్చేస్తుందండి. ఈ లక్ష్మీదేవి వచ్చేసరికి మీకు చాలా క్లియర్గా చాలా డీటెయిలింగ్గా ఇంట్రాక్ట్ డీటెయిలింగ్తో అయితే చేయడం అయితే జరిగిందండి. విత్ బ్యాక్ సైడ్ అయితే ఒకరి తోండం అయితే ఉన్నట్టు అండ్ లక్ష్మీదేవి దాంట్లో కూర్చున్నట్టు. ఇందాక మీకు ఒక మోడల్ చూపించాం కదా, ఇది మరి కొత్త కాన్సెప్ట్ అండి. జస్ట్ 1.5 kgకి అయితే వచ్చేస్తుందండి. సైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అష్టలక్ష్మి కలశం విత్ లీవ్స్ అండ్ కొబ్బరికాయ అండి. ఇది మొత్తం డిటాచబుల్ కాన్సెప్ట్ అండి. ఇది ఫోల్డబుల్ మోడల్ ఇది. సో మీరు కనుక ఇప్పుడు లక్ష్మీదేవి కాస్టింగ్ పీసెస్ కావాలంటే కొంచెం హెవీ వెయిట్లో వెళ్ళాల్సిందే అండి. కానీ దీంట్లో వర్క్మెన్షిప్ కానీ క్లారిటీ కానీ చాలా రిచ్గా చాలా బాగుంటుంది అనేది. ఇది ఇంకొక వేరే కాన్సెప్ట్ అండి. దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ 1 kgకి అయితే వచ్చేస్తుంది మీకు. దీంట్లో లక్ష్మీదేవి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇలా జిగ్జాగ్లో అయితే ఉన్నట్టండి. ఇది కొంచెం లేటెస్ట్గా మేమైతే చేయించామండి, కొంచెం వెరైటీగా ప్లెయిన్ కాకుండా. ఇవే కాకుండా ఇంకా మోడల్స్ మీకోసం తెచ్చామండి, అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇది మరి ఒక లేటెస్ట్ కాన్సెప్ట్ అండి. ఇది జస్ట్ 888 grams అయితే వచ్చేస్తుంది. లక్ష్మీదేవిలు మొత్తం ఇలా మధ్యలో ఉన్నట్టు జస్ట్ సింగిల్ పీస్లోనే. అలాగే శంకు చక్రాల నామం అండి పైన. సో దీంట్లో ఏంటంటే మనకి 2 విధాలుగా కవర్ అవుతాయండి. ఇది జస్ట్ 888 grams అయితే వచ్చేస్తుంది. అలాగే మీకు లైట్ వెయిట్ కాన్సెప్ట్ కూడా అన్నాను కండి. సో ఇది లెస్ లైట్ వెయిట్లో. దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ 795 grams అయితే ఉంటుంది. ఈ మొత్తం మషిన్ ఎన్గ్రేవింగ్తో అష్టలక్ష్మిలో అయితే ఎన్గ్రేవ్ చేసినట్టు అండి, విత్ ఫ్లోరల్ నక్షి ఇది. సో మీరు కనుక చూస్తే ఇది కూడా 888 grams, ఇది 795 grams. బట్ ఇది ఒక లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా ఉంటుంది సైజ్. ఇది కొంచెం హెవీ వెయిట్ అండి. సో కొంచెం ఎలా ఆ సైజ్ చిన్నగా ఉంటుంది. అలాగే లైట్ వెయిట్ కాన్సెప్ట్లో శంకు చక్రం నామం అండి, విత్ మషిన్ ఎన్గ్రేవింగ్ విత్ ఫ్లోరల్ నక్షి సేమ్ అదే. ఇది జస్ట్ 513 grams అయితే వచ్చేస్తుందండి. మీరు సైజ్ కనుక చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది, నేను చేతిలో పట్టుకున్నట్టు. సో ఏంటంటే ఇప్పుడు లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కూడా మీకు డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంటుంది మషిన్ నక్షితో. అలాగే కొంచెం హెవీ వెయిట్ కాన్సెప్ట్తో కూడా ఏంటంటే మనకు అన్ని విగ్రహాలు క్లియర్గా బయట వచ్చినట్టు అయితే ఉంటాయండి. అంటే దేని వీలు దాందే. హెవీ వెయిట్ మాత్రం మీకు ఎంబోజింగ్ కానీ నక్షి కానీ చాలా డీప్గా ఉంటుంది. అలాగే లైట్ వెయిట్లో విగ్రహాలు అతికించకుండా మషిన్ నక్షితోనే బింది మీద చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు కూడా అలాంటి లేటెస్ట్ మోడల్స్, అలాంటి వెరైటీస్ కావాలనుకుంటే కనుక మా ఇన్స్టా యూట్యూబ్ పేజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.